నిజంగా ఈ పుస్తకంలో ఏమాత్రం రాజకీయం లేదు. నేను ఆ పుస్తకాన్ని 2 సార్లు చదివాను. ముందు మాట రాసేటప్పుడు చదివాను, ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ చదివాను. నీళ్ల మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆ పుస్తకంలో 100% నిజాలు వాస్తవాలు మాత్రమే ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఉద్దేశపూర్వకంగా రాసిందో ఏ ఒక్క అవాస్తవమో లేదు. నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నది. ఒక సామెత ఉంటుంది, అబద్ధం నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందట. ఈరోజు నిజాన్ని గడపలోనే పెట్టి తాళం వేసి అబద్ధానికి రెక్కలు దొడిగి వాళ్ళు ఇవాళ ఎగిరేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నేటి ప్రభుత్వం, నేటి పాలకులు. అంటే వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటన్నిటినీ కూడా ఇలా కుండబద్దలు కొట్టినట్టు దేశపాండే గారు ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చారు. సో ఈ 3 అంశాలను కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఎట్లుందంటే, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను నిలబెడితే, వారి మంచి పనిని కొనసాగిస్తే చరిత్ర పుటల్లో కేసీఆర్ గారు నిలిచిపోతారు అనేటువంటి ఒక దుగ్ధతో, రాజకీయంతో ఈరోజు రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టైనా సరే తన రాజకీయ లబ్ధి తనకు ముఖ్యం, రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఇవాళ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉంది. ఇలా కేసీఆర్ గారు చేసిన ప్రతి పని కూడా సాగునీటి రంగంలో 100 ఏళ్ల ముందుకు ఆలోచించి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇలా దేశపాండే కూడా రాశారు, 3 టీఎంసీలు ఎందుకు పెట్టిండ్రు, 3rd టీఎంసీ ఎందుకు పెట్టిండ్రు అన్నారు. మన గోదావరి నదీ జలాల్లో మన రైట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, రేపు ఒక 50 ఏళ్ల తర్వాత నీళ్ల కరువు వస్తే ఆ వరద దినాలు తగ్గినప్పుడు కూడా నీళ్లు లాక్కొని మన రిజర్వాయర్లలో నిలుపుకోవడం కోసం దూరదృష్టితో 3వ టీఎంసీ పెట్టారు. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టినాడు, ప్రతి సంవత్సరం వరదలు వస్తుండే. పైన కర్ణాటక ఆల్మట్టి కట్టి, వాళ్ళు భీమా కట్టి, ప్రాజెక్టులన్నీ కూడా కట్టిన తర్వాత, తుంగభద్ర కట్టిన తర్వాత ఇవాళ వరద తగ్గింది. వాళ్ళకి నిండా నీళ్లు అయిన తర్వాత కానీ శ్రీశైలంకి నీళ్లు వస్తలేవు. ఎస్ఆర్ఎస్పీ కట్టినప్పుడు కూడా బ్రహ్మాండంగా గోదావరిలో నీళ్లు వస్తుండే. మీద మహారాష్ట్ర బ్యారేజీలు కట్టి ప్రాజెక్టులు కడితే ఇవాళ ప్రతి 2-3 సంవత్సరాలకు ఎస్ఆర్ఎస్పీలో కరువు వస్తా ఉంది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు 100 ఏళ్ల తర్వాత కూడా నా తెలంగాణ నీళ్ల కోసం ఇబ్బంది పడొద్దని దూరదృష్టితో ఆలోచించినటువంటి నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు. కానీ రాజకీయం కోసం కేసీఆర్ కు పేరు రావద్దనే ఒక రాజకీయమైనటువంటి కుట్రతోని రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టులను కొట్టుకుపోవాలని, పడావు పెట్టాలని, రైతులేమైనా సరే, రాష్ట్రం ఏమైనా సరే తనకు రాజకీయం ముఖ్యమనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమ్మిడిహట్టి దగ్గర నుంచి ఎందుకు రీడిజైన్ చేశారు, అసలు ఎందుకు ఈ ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకుపోయారు అనేటువంటి విషయం పదే పదే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం. ఒకడంటాడు కాంట్రాక్టర్ల కోసమని, ఇంకొకడు అంటాడు కమిషన్ల కోసమని. వాస్తవానికి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ప్రాణహిత చెరువులకు శంకుస్థాపన చేసినారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లు తీసుకోవాలని నిర్ణయించారు. మరి 7 సంవత్సరాలు కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్, మన రాష్ట్రంలో కాంగ్రెస్, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీకి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగలేదు. మరి దానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. ఆ రోజు ఏం చేసిండ్రు వాళ్ళు, అసలు తమ్మిడిహట్టి దగ్గర పని స్టార్ట్ చేయలే. హెడ్ వదిలి టైల్ దగ్గర ఎక్కడెక్కడో పోయి సొరంగాల దవుడు, కాలువల దవుడు, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 1000 కోట్ల రూపాయల బిల్లులు ఎత్తిండ్రు. పని చేయకుండానే సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 2700 కోట్ల రూపాయలు బందికొక్కుల్లాగా దోచుకున్నటువంటి ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు తమ్మిడిహట్టి దగ్గర అగ్రిమెంట్ లేదు. బీఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ఆదేశించిండ్రు. వెంటనే మహారాష్ట్ర బొల్లివంటే మా శ్రీధర్ దేశపాండే గారు, నేను, మన నీటిపారుదల శాఖ సలహాదారులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు, మేమందరం ఢిల్లీ, ముంబైకి వెళ్ళాం. ఆ రోజు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ముషర్రాఫ్ అని అక్కడ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేవారు.
మేము వెళ్లి కలిస్తే మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. 7 ఏళ్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం మీ రాష్ట్రం అడిగితేనే ఒప్పుకోలేదు, ఇప్పుడెట్లా ఒప్పుకుంటాం, మాకు 6 నెలలు అయితే ఎలక్షన్ ఉంది, సవాలే లేదు పో అన్నారు. తర్వాత ఎలక్షన్ అయింది, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ పోయినాం. మళ్ళీ పోయి మాట్లాడితే మేము ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు. స్వయంగా కేసీఆర్ గారు తన జన్మదినం ఫిబ్రవరి 17, 2005 తన బర్త్డేను కూడా వదిలిపెట్టుకొని నాకు తెలంగాణకు నీళ్ళొచ్చుడే నా నిజమైన జన్మదినం అనుకొని ఆయన మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిశారు. హీ ప్లీడెడ్ లైక్ ఎనీథింగ్, మాకు మీతో పంచాయతీ లేదు, గత ప్రభుత్వాలు కొట్లాడినట్టు గిల్లి కజ్జాలు పెట్టుకోం, బాబ్లీ గొడవలు పెట్టుకోం, కలిసి ఉందాం, మాకు నీళ్లు కావాలని అన్ని రకాలుగా ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేశారు. మార్చి 2005, ఏప్రిల్ 2005లో కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, కేంద్ర జలవనరుల శాఖ నుంచి మీరు అనుకున్న తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, మీరు 165 టీఎంసీల నీళ్లున్నాయని అనుకుంటున్నారు, కానీ అందులో పై రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా అందులో కలిసి ఉన్నాయి. పై రాష్ట్రాలు తిరిగి ప్రాజెక్టులు కట్టుకుంటే ఆ 63 టీఎంసీలు కిందికి రావు, అక్కడ మీకు ఉండేది 102 మాత్రమే. ఆ 102లో మీరు ఎన్ని డైవర్ట్ చేసుకోగలుగుతారో ఒక్కసారి పరిశీలించుకోండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నీళ్లు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదిస్తే విజ్ఞత కలిగిన తెలంగాణ ఉద్యమకారుడు ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆ నీళ్లు లేని చోట ప్రాజెక్టును కొనసాగించాలనా, నీళ్లున్న చోటికి మార్చి తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్నా ఇవాళ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యాప్కోస్ను పిలిచి మా పరిస్థితి ఇట్లా అయింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్, అదేం ప్రైవేట్ ఏజెన్సీ కాదు, ప్రైవేట్ కాంట్రాక్టర్ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ కు చెప్పి మా పరిస్థితి ఇట్లయింది, మాకు ప్రత్యామ్నాయం చూపించండి అని అడిగారు. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అత్యాధునిక టెక్నాలజీ లైడార్ సర్వేను ఉపయోగించి వాళ్ళు డీటెయిల్డ్ గా స్టడీ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టుకోండి, ఇక్కడ 280 టీఎంసీల నీటి లభ్యత ఉంది అని చెప్పారు. అప్పుడు కేసీఆర్ గారు బాగా ఆలోచించి 280 ఉంది అని 160 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయనుకుంటే ఆడ ఉన్నదే 102, అందులో డైవర్టబుల్ అంతకంటే తక్కువ అవుతుందని ఇవాళ అక్కడికి మనం మార్చి సెంట్రల్ వాటర్ కమిషన్ కు ప్రతిపాదన పంపితే 240 టీఎంసీల నీళ్లు వాడుకునే విధంగా సిడబ్ల్యూసీ మనకు అనుమతి ఇచ్చింది.